నేను కుసుమా శర్మ. ఈరోజు ప్రొఫెసర్ ముకుంద సుబ్రహ్మణ్య శర్మ గారు రచించిన శ్రీ కేశిరాజు కృష్ణ గారు స్వరకల్పన చేసి గానం చేసిన వీరిద్దరి కలయికలో వెలువడబోతున్న ఉర్దూ బహార్లలో తెలుగు గజళ్ళు ముకుంద కుసుమాలు అనే ఆల్బం గురించి పరిచయం చేయబోతున్నాను. కుసుమ అంటే ఒక పువ్వు, కుసుమాలు అనగానే దోసులతో పూలని అర్పిస్తున్న ఫీల్ వస్తుంది. అంటే మీకు ముకుంద కుసుమాలు అర్పిస్తున్నారు. ఇందులో షడ్రుచులో కలబోసి 6 బహార్లు పొందుపరిచారు. మొదటిది ప్రేమగీతం. నిన్న కలలో ఆ కలువలే నీ కనులుగా మారెను సఖి, ఆ కనులలో నీ పరవశం ఓ మెరుపుగా మారెను సఖి అని రచయిత ఈ బహార్లో చమత్కారం పండించారు. ఈ బహార్తో ప్రపోజ్ చేస్తే ఏ అమ్మాయి అయినా ఒప్పుకోవలసిందే. గాన మాధుర్యంతో జీవం పోసి కృష్ణగారు సఖి అని పాడిన తీరు అందాన్నిచ్చింది. స్వప్నాలలో కౌగిళ్లలో కవ్వించిన నీవే కదా, ఇల్లాలివై ఈ జన్మలో ఆడించిన నీవే కదా అని ఇంకో సందర్భంలో సాధించిన నీవే కదా అని శర్మగారు ఇంకొక బహర్లో టీజింగ్ ఫీల్తో రాశారు. అంతే ఫీల్తో కవ్వింపుగా కృష్ణగారు రక్తకెట్టిచ్చారు. ఈ పాట వింటే ఆడవాళ్ళు తమ భర్తని ఊహించుకుంటారు. అలాగే పురుషోత్తములు వింటే తమ భార్య ప్రత్యక్షం అవ్వాల్సిందే. మూడవది, ప్రేమ దీపం ఉండగానే వచ్చిపోవా ఒక్కసారి, దారులన్నీ మూసుకున్నా బాటసారై చిక్కుకున్న ద్వేషమేదో పెంచుకుంటే చెప్పిపోవా ఒక్కసారి అని ఇది విరహం థీమ్తో ఎంతో గుండెల్లో బాధను ప్రతిధ్వనిస్తూ రచన కొనసాగింది. ఈ వచ్చిపోవా ఒక్కసారి అనే పదాన్ని చాలా బాధగా హృదయానికి హత్తుకునేటట్లు కంఠంలో పలికించిన తీరు కృష్ణగారిని హ్యాట్స్ ఆఫ్ అనాల్సిందే. 4, నీ మనసే కానుకగా ఇచ్చి చూడు, ఆ తలపే వెన్నెలగా మార్చి చూడు అని చెప్పి సాగుతుంది. ఇది ఒక ప్రేమ ప్రేరణ కలిగినటువంటి రెండిటి కలబోతుతో వ్రాసినటువంటి బహర్. ఏ విధంగా ప్రేమని ప్రేరణగా మార్చి వేడుకోవచ్చో శర్మగారు చాలా గొప్పగా ఇందులో మనకి చూపిస్తారు. అదేవిధంగా అంత ప్రేరణ కలిగే విధంగా కృష్ణగారు అద్భుత గానమాధుర్యాన్ని చూపిస్తారు. 5, అమ్మ పాట. జన్మ ఇచ్చే అమ్మ కన్నా దైవముందా సృష్టిలోన, అమ్మ పంచే ప్రేమ కన్నా సత్యముందా సృష్టిలోన అని మొదలై నీళ్ళ కోసం రాళ్లు మోసే కాకి గాథే జీవితంగా, అమ్మ చెప్పే మాట కన్నా జ్ఞానముందా సృష్టిలోన అని సాగుతుంది. ఈ బహర్లో రచయిత ప్రతి పదాన్ని మంచి ముత్యాలు ఏరినట్టు కూర్చారు. ఎంతటి ఆర్ద్రత ఉందో వింటే కాని తెలియదు. అంతే ఆర్ద్రతతో అద్భుత స్వరాలోపనతో 100% న్యాయం చేశారు కృష్ణగారు. ఇంకా చివరిది, లోకమంతా చిక్కులే తప్పుకుంటే చాలునోయ్, బాధలున్నా వింతగా నవ్వుకుంటే చాలు, నీకు నీవే సర్దుకుంటే చాలులే అని రచన సాగుతుంది. చక్కటి పాజిటివ్ థింకింగ్తో బాధలో నవ్వుకుంటే, జీవితంలో సర్దుకుంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సందేశాన్ని హృదయానికి హత్తుకునేటట్టుగా రాశారు. కృష్ణగారు హృదయాంతరాళాల్లోకి వెళ్ళేటట్టుగా గానమాధుర్యంతో ముగ్ధుల్ని చేశారు. ఈ బహర్ల సంకలనం విని తీరాల్సిందే. మీరందరూ కూడా గానమాధుర్యాన్ని, రచనలోని అద్భుతాన్ని ఆస్వాదిస్తారని మీకు పరిచయం చేస్తున్నాను. థ్యాంక్ యూ.